విమానాలు కనిపెట్టినప్పుడు చాలా మంది ప్రయాణం చేయడానికి భయపడుతున్నారట, పురుషులు కూడా. నష్టం వస్తుంది, అయ్యే ఇంత కష్టపెట్టి ఇన్ని లక్షలు కట్టుబెట్టి కోట్లు పెట్టి కనిపెట్టా, విమానాలు నడుపుతా, నష్టం వస్తుంది, ఎవడో ఎక్కడం లేదంటే. అప్పుడు అందరూ ఆలోచించి ఆడవాళ్ళని ఎయిర్ హోస్టెస్లుగా పెడితే తప్పకుండా పురుషులు ప్రయాణం చేస్తారని ఆలోచించి ఆడవాళ్ళని ఎయిర్ హోస్టెస్లుగా పెట్టిన తర్వాత దర్జాగా వాళ్ళ అందచందాలను చూసుకుంటూ వాళ్ళు ధైర్యంగా నడుస్తూ మంచినీళ్లు, టీలు, కాఫీలు అందిస్తూ ఉంటే హాయిగా వాళ్ళని చూసి వాళ్లే నడుస్తుంటే మనకేంటని హాయిగా బెల్ట్ పెట్టుకుని దర్జాగా కూర్చుంటున్నాం కుర్చీలో. సక్సెస్ అయ్యింది ఆ విధంగా. అవును, మరి అంతటి ధైర్యం స్త్రీగా. అందుకనే పంచ పాండవులు, కుంతీదేవి కూడా వాళ్ళు ఉన్నారు, ధైర్యంగా నిద్రపోయేవారట వాళ్ళు. అంతటి ధైర్యము, సాహసం మన స్త్రీలో ఉంది. కాబట్టి ఈ సందేశాన్ని మనకు బోలెడంత ఆధునిక పరికరాలు బోలెడు వచ్చాయి స్త్రీలకి. గ్రైండర్లు వచ్చేసాయి, ప్రెషర్ కుక్కర్స్ వచ్చేసాయి. ప్రెషర్ కుక్కరే కాదు, కరెంట్ ఆన్ చేసి అన్నం వండేస్తున్నాం ఇవాళ. ఎవరికి చేతికి అసలు పని లేదు. చేతికేమీ పని లేకపోవటం వల్ల రకరకాల ఆలోచనలు, ఆమెకి గిరాకీ పెరుగుతుంది. సైకాలజిస్ట్